వైకుంఠ ఏకాదశి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు క్యూ కట్టారు. ఉదయం 3 గంటల నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఈరోజు ధనుర్మాస వ్రత మహోత్సవం 15వ రోజు కావడంతో స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం వల్ల మనశ్శాంతి, ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఉదయం 3 గంటల నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ కమిటీ వారు అలాగే ఇంకా సభ్యుల సహకారం అందించారని, అందరూ స్వామివారిని దర్శించుకొని పునీతులు కావాలని ఆలయ చైర్మన్ రేపాక నాగ వెంకటరత్న ప్రవీణ్ భాను తెలిపారు. ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఈ రోజు 15వ రోజు చక్కనైనటువంటి పర్వదిన మహోత్సవంతో మనకి చక్కగా జరిగింది. ఈ రోజు విశేషమైనటువంటి పర్వదినం వైకుంఠ ఏకాదశి. ఈ పర్వదినం రోజున స్వామి వైకుంఠం నుంచి బయటికి వచ్చి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తాడు అని చెప్పేసి మనకి శాస్త్రంలో చెబుతారు. ఆ అనుగ్రహించేటటువంటి దానిలో ఎవరైతే స్వామిని దర్శిస్తారో అందరికీ కూడా చక్కనైనటువంటి భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు కటాక్షిస్తాడని చెప్పేసి మనకి శాస్త్రవచనం. ఆ విధంగానే మనకి అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో కూడా ఉదయకాలంలో స్వామివారికి నవరస ఫలరసాలతో స్వామికి అభిషేక కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత బ్రాహ్మీ ముహూర్తానికి స్వామికి ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుని అందరూ కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి యొక్క ఉత్తర ద్వార దర్శనంలో పాల్గొనడం జరిగింది. అదైన తర్వాత విశేషమైనటువంటి భక్తజన సందోహంతో ఆలయం అంతా కూడా కిటకిటలాడుతూ స్వామి అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి సన్నివేశాన్ని మనమంతా కూడా సేవించవచ్చును. శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి వారు అలాగే అమ్మవార్లతో కలిపి ఉదయం ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకి దర్శనం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం ప్రాతకాలంలో 3 గంటలకి స్వామివారికి తిరుమంజన సేవతో ప్రారంభమయ్యి తదుపరి అర్చన, తదుపరి నివేదన అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత స్వామివారు ఉత్తర ద్వార దర్శనంతో బయటికి వేయించేసి మండపంలో స్వామివారి కొలువై ఉన్నారు. స్వామివారికి ఏకాదశ హారతలు ఇచ్చిన తర్వాత స్వామివారికి దర్శనం కల్పించడం జరిగింది. ఉత్తర ద్వార దర్శనం కల్పించడం జరిగింది. భక్తులు విశేషంగా ఉదయం 5 గంటల నుంచే ఎక్కువ సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే మా ట్రస్ట్ బోర్డు సభ్యులు, అలాగే దేవస్థాన సిబ్బంది, మా ఈఓ గారు శంకర్ గారు అందరూ, అలాగే ధనుర్మాస ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ రోజున ఇక్కడ ఉండి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉదయం నుంచి కూడా చక్కటిగా క్యూ లైన్లు మెయింటైన్ చేస్తూ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV network. Please watch YK News.